మనం ఇప్పటి వరకు చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసుంటాం. ఇప్పుడు సరికొత్త పాయింట్ తో మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా మరేదో కాదు, శబ్దం. ఆది పినిశెట్టి హీరోగా వస్తున్నాడు. వైశాలి సినిమాని చేసిన వెంకటాచలం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు. ఇక శబ్దం సినిమాలో ఉన్న ఆ డిఫరెంట్ పాయింట్ ఏంటంటే, శబ్దం ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎట్లా అంటే ఒక సైకో కిల్లర్ లేదా రివెంజ్ డ్రామాకి సంబంధించిన థ్రిల్లర్ మూవీస్ చూసుంటాం. కాకపోతే ఇక్కడ కొత్త పాయింట్ ఏంటంటే శబ్దాన్ని తీసుకున్నాడు దర్శకుడు. ఒకే రకమైన శబ్దంతో పలువురు హత్య చేయబడుతూ ఉంటారు. సో ఆ మర్డర్స్ మిస్టరీని తెలుసుకోవడానికి హీరో ఆది పినిశెట్టి రంగంలోకి దిగుతాడు. అలాంటి సిచ్యువేషన్స్ లో శబ్దం వల్ల ఎంతమంది చనిపోయారు, వాళ్ళు ఆ శబ్దం వల్ల చనిపోవడానికి రీజన్ ఏంటి, ఆ రీజన్ ని హీరో ఎలా కనిపెట్టాడు అనేది ఈ శబ్దం సినిమా మిగతా కథ. ట్రైలర్ చూస్తుంటే చాలా సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. చాలా డిఫరెంట్ వేలో ట్రైలర్ ని కట్ చేశారు. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సో చూడగానే సంథింగ్ ఏదో సినిమాలో ఉండబోతుందని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్. అయితే మెయిన్ గా చెప్పాలంటే ఎస్ఎస్ తమన్ బీజిఎం, గతంలో వైశాలి సినిమాకి సంబంధించి ఆయన ఇచ్చిన బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయింది. సో ఇప్పుడు మరోసారి అదే రేంజ్ లో తన బీజిఎం తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడానికి తమన్ మన ముందుకు వస్తున్నాడు. సరికొత్త కథా కథనాలతో వస్తున్న శబ్దం సినిమా మరికొన్ని రోజుల్లోనే థియేటర్స్ రాబోతుంది. మరి ట్రైలర్ చూసారా, మీకు ఎలా అనిపించింది? నాకైతే ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దాం అన్నట్టుగా అనిపించింది. ఒకవేళ ట్రైలర్ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.